ఇక్కడ మనం ఇంకొక విషయానికి వస్తే మీరు 6 గ్యారెంటీల విషయంలో మాత్రం నన్ను మాట్లాడిని డిసైడ్ అయినట్టున్నారు మీరు. అబ్బాయి అదేం లేదండి, మాట్లాడదాం ఒకసారి నేను అది ఆ ప్రశ్న అడగబోతున్నా. నేను 2,500 రూపాయలు నేను అడగబోతుంది కూడా అదే ప్రశ్న. మహిళలకు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు ఫ్రీ బస్ అనే నాటకాలు ఎన్ని ఆడినా 2,500 ఇవ్వలేదు కాబట్టి మహిళలు ఓటేసే పరిస్థితి లేదు. 2 లక్షల ఉద్యోగాల పేరిట చేసిన మోసం వల్ల కోపంతో నిరుద్యోగులు మొత్తం తిరుగుతున్నారు, వాళ్ళ మీద దాడి చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మూడవది, రైతు బిడ్డలు ఎవరన్నా ఉంటే జూబ్లీహిల్స్ వాళ్ళు కూడా ఓటేయరు, ఎందుకంటే కౌలు రైతులను మోసం చేశారు. లక్షలో ఉంటారంటారా రైతు బిడ్డలు? కార్మిక వర్గాలే. కానీ హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి అల్టిమేట్గా మళ్ళీ ఫ్యామిలీ గ్రామాల్లో ఉంటుంది, ఏదో రూపకంగా మళ్ళీ ఫ్యామిలీ కనెక్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీ కెమెరామెన్లు ఉన్నారు, ఇక్కడ మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి ఫ్యామిలీ కూడా మళ్ళీ గ్రామాల్లో రైతు బిడ్డలు. మా నాయన వ్యవసాయ క్షేత్రంలోనే బతుకుతున్నారు. నేను రైతు బిడ్డ కాదంటే మీరు రైతు బిడ్డ అంటే ఇది అని. నాన్నగారు లాగా వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. అంత పెద్ద మా నాన్నగారు లాగా వ్యవసాయం అంటే అంత ప్యాషనేట్ గా మరి స్టేట్ మొత్తం అదే అంటున్నా నేను. స్టేట్ మొత్తం చేశారు ఆయన ప్యాషనేట్ గా. మా నాన్నగారు ఒక్కరు చేయడం కాదు, తెలంగాణని వ్యవసాయ ఉత్పత్తుల్లో భారతదేశంలో నెంబర్ 1 చేసింది కేసీఆర్.